2023 సంవత్సరం నవంబర్ 19వ తేదీ మన టీమిండియా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అండ్ ఈ ఓటమి ఇండియన్ క్రికెట్ టీంతో పాటు ఫ్యాన్స్కు ఎంతో దుఃఖాన్ని మిగిల్చింది. అయితే ఓటమిని పూర్తిగా మర్చిపోకముందే మరోసారి మన టీమిండియా మరి ఆస్ట్రేలియా జట్ల మధ్య ఒక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. సో 3 నెలల గ్యాప్లో మన టీమిండియా మరోసారి ఇలా ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండ్రు. బట్ సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో మళ్ళీ మన ఇండియా మరి ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి. సో ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మీద అయితే చాలా హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న ఒకే ఒక్క మాట ప్రతీకారం. మన వాళ్ళు ఆస్ట్రేలియాను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలి. మొన్న వరల్డ్ కప్ ఫైనల్ ఎదురైన ఓటమికి మన వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్లో సమాధానం చెప్పాలి. సో ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ భావంతోనే ఈ వరల్డ్ కప్ ఫైనల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ ఫైనల్ మ్యాచ్లో మన టీమిండియా కాంపోనెంట్గా వేరే టీం ఏదైనా వచ్చిండుంటే ఇంత హైప్ క్రియేట్ అయ్యేది కాదు. బట్ ఎప్పుడైతే ఆస్ట్రేలియాతో మరోసారి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అని తెలిసిందో అప్పటి నుండి మ్యాచ్ మీద చాలా అంచనాలు పెరిగిపోయాయి. సో మనమైతే ఈ వీడియోలో మ్యాచ్కి సంబంధించిన కంప్లీట్ ప్రివ్యూ తెలుసుకుందాం. అంటే రెండు టీంల యొక్క హెడ్ స్టాట్స్, పిచ్ రిపోర్ట్, అలాగే ప్లేయింగ్ 11, అలాగే మ్యాచ్ ప్రిడిక్షన్, ఇలా మొత్తం అన్నింటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, ఈ మ్యాచ్ మన టీమిండియా కుర్రాలకు ఒక రివెంజ్ మ్యాచ్ అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ నిజానికి ఇది మన టీమిండియా కుర్రాలకు రివెంజ్ మ్యాచ్ కాదు, ఆస్ట్రేలియా వాళ్ళకి రివెంజ్ మ్యాచ్. ఎందుకంటే అండర్-19 వరల్డ్ కప్ ప్రకారం చూసుకుంటే ఆస్ట్రేలియా టీం చివరిగా 2012 మరియు 2018 ఈ 2 ఎడిషన్స్లో ఫైనల్స్కి వచ్చారు. అయితే 2 ఎడిషన్స్లో వీళ్ళ ఆపోనెంట్ టీం ఎవరో తెలుసా? మన టీమిండియానే. అండ్ 2 వరల్డ్ కప్ ఫైనల్స్లో మన టీమిండియా కుర్రాళ్ళు ఆస్ట్రేలియా టీంను చిత్తుగా ఓడించారు. సో ఆస్ట్రేలియా టీం చివరిగా ఫైనల్కి వచ్చిన 2 సార్లు కూడా మన టీమిండియానే వాళ్ళని దెబ్బ కొట్టింది. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఒక కోఇన్సిడెన్స్ కూడా కనిపిస్తుంది. 2012, 2018, మళ్ళీ ఇప్పుడు 2024. సో ఈ 3 ఫైనల్స్ మధ్య డిస్టెన్స్ చూసుకుంటే 6 years కనిపిస్తుంది. అంటే మన టీమిండియా మరి ఆస్ట్రేలియా జట్లు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడుతున్నాయి. సో 2 జట్ల మధ్య చివరిగా జరిగిన ఫైనల్ మ్యాచెస్ బట్టి చూసుకుంటే ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా వాళ్ళకి ఒక రివెంజ్ మ్యాచ్. బట్ అందరికీ బయట కనిపించేది మాత్రం వేరే రివెంజ్. 3 months బ్యాక్ మన సీనియర్లు ఆస్ట్రేలియా చేతిలో వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయారు. దీంతో ఇప్పుడు జూనియర్స్ ఎలా అయినా సరే ఆ రివెంజ్ని తీర్చుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కానీ నిజానికి ఆస్ట్రేలియా అండర్-19 టీంకే ఈ మ్యాచ్ ఒక రివెంజ్ మ్యాచ్. ఎనివే ఈ అండర్-19 వరల్డ్ కప్ దృష్ట్యా చూసుకుంటే మాత్రం మన టీమిండియానే మోస్ట్ సక్సెస్ఫుల్ టీం. మన వాళ్ళు ఇప్పటివరకు మొత్తం ఈ టోర్నమెంట్లో 8 సార్లు ఫైనల్ మ్యాచ్ ఆడారు. అండ్ 8 మ్యాచ్లు 5 సార్లు ఆపోనెంట్ టీంని డిఫీట్ చేసి కప్పు గెలుచుకున్నారు. సో మన వాళ్ళైతే అండర్-19 వరల్డ్ కప్లో ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీం. అండ్ ఇప్పుడు 9వ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇక ఆస్ట్రేలియా టీం విషయానికి వస్తే వాళ్ళు ఏమీ తక్కువ కాదు. వాళ్ళు అండర్-19 వరల్డ్ కప్లో ది సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీం. వాళ్ళు ఇప్పటివరకు మొత్తం 5 సార్లు ఫైనల్ మ్యాచ్ ఆడారు. అండ్ 5 మ్యాచ్లో 3 సార్లు కప్పు గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు. అండ్ ముందు చెప్పుకున్నట్టు ఓడిపోయిన 2 సార్లు కూడా మన ఇండియా మీద ఓడిపోయారు. సో ఆస్ట్రేలియా టీంకి అండర్-19 వరల్డ్ కప్లో మన ఇండియా మీద తప్పితే మిగతా టీమ్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. అండ్ వాళ్ళు ఇప్పుడు 6వ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇక 2 జట్ల మధ్య ఇప్పటివరకు అండర్-19 వరల్డ్ కప్లో హెడ్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 8 మ్యాచ్లు జరిగాయి. అండ్ 8 మ్యాచ్లో మన వాళ్ళు 6 మ్యాచ్లో గెలిచారు. ఆస్ట్రేలియా వాళ్ళు 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 2000 సంవత్సరం నుంచి చూసుకుంటే మన వాళ్ళు వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచారు. అంటే 21st సెంచరీలో ఇప్పటివరకు ఆస్ట్రేలియా టీం అండర్-19 వరల్డ్ కప్లో మన టీమిండియాను ఓడించలేకపోయింది. ఇప్పుడు 90sలో మాత్రమే 2 సార్లు మన మీద మ్యాచ్ గెలిచారు. సో హెడ్ స్టాట్స్తో పాటు పాస్ట్ రికార్డ్స్ అన్ని కూడా కంప్లీట్లీ మన టీమిండియా వైపే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ ఫైనల్ మ్యాచ్లోకి మన టీమిండియానే ఫేవరెట్స్గా కూడా బరిలోకి దిగుతుంది. చాలా వెబ్సైట్స్లో మన టీమిండియాకి విన్ ప్రిడిక్షన్ 70% ఇస్తే ఆస్ట్రేలియా టీంకి 30% ఇచ్చారు. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే మన టీమిండియా కుర్రాల మీద చాలా గట్టిగా ప్రెజర్ ఉండబోతుంది. ఎందుకంటే మన వాళ్ళు ఈ ఫైనల్లోకి ఫేవరెట్స్గా బరిలోకి దిగుతున్నారు. అట్ ది సేమ్ టైం రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి చాలా ఒత్తిడి ఉంది. సో పాస్ట్ రికార్డ్స్ అన్ని మన టీమిండియా వైపే ఉన్నప్పటికీ ప్రెజర్ వైజ్ చూసుకుంటే మాత్రం మన వాళ్ళే కాస్త ఒత్తిడిలో కనిపించేలా ఉన్నారు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ అయితే బెనోనీలోని విల్లోమోరీ పార్క్ వేదికగా ఆడబోతున్నారు. అంటే ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే అబ్సల్యూట్లీ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు వరల్డ్ కప్ లీగ్ గ్రౌండ్లో మొత్తం 5 మ్యాచ్లు జరిగాయి. అంటే 5 మ్యాచ్ల్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే కేవలం 231 రన్స్ మాత్రమే ఉంది. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వరల్డ్ కప్ లీగ్ గ్రౌండ్లో ఒక్కసారి మాత్రమే 250+ స్కోర్ వచ్చింది. మిగతా 9 ఇన్నింగ్స్లో ఏ టీం కూడా 250 మార్క్ను టచ్ చేయలేదు. సో ఈ స్టాట్స్ బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇది ఒక లో స్కోరింగ్ వెన్యూ. మెయిన్లీ నాకౌట్ మ్యాచెస్లో చూసుకుంటే పేస్ బౌలర్స్కు చాలా మంచి స్వింగ్తో పాటు సీ మూమెంట్ లభించింది. ఇనీషియల్గా న్యూ బాల్తో అయితే నిప్పులు చెరిగా బౌలింగ్ చేశారు. సో మరోసారి అయితే మోస్ట్ లైక్లీ మంచి పేస్ అండ్ బౌన్స్ ఉండే వికెట్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక టాస్ విషయానికి వస్తే వరల్డ్ కప్లో ఆడిన 5 మ్యాచ్లో 3 సార్లు చేస్ చేసిన టీం గెలిచింది, 2 సార్లు మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. అలాగే ఓవరాల్గా గ్రౌండ్లో వన్డే స్టాట్స్ చూసుకున్న మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చేస్ చేసిన టీమ్సే గెలిచాయి. బట్ డ్యామ్ షూర్గా కనిపిస్తున్న విషయం ఏంటంటే మ్యాచ్ ఖచ్చితంగా నెక్ టు నెక్ ఉండబోతుంది. ఎందుకంటే వరల్డ్ కప్ లీగ్ గ్రౌండ్లో జరిగిన 5 మ్యాచ్లు కూడా చాలా క్లోజ్గా వెళ్ళాయి. 2 వికెట్ల తేడాతో గెలవడం, 3 పరుగుల తేడాతో గెలవడం, 1 వికెట్ తేడాతో గెలవడం, ఇలా చాలా క్లోజ్ మ్యాచెస్ చూసాం. సో పర్షరీ గ్రౌండ్ స్టాట్స్ని బేస్ చేసుకుని చూసుకుంటే మాత్రం మరోసారి ఒక క్లోజ్ మ్యాచ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే మ్యాచ్కి వర్షం పడడానికి కొంతవరకు కనిపిస్తుంది. మెయిన్లీ మ్యాచ్ సెకండ్ హాఫ్లో రెయిన్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ బట్టి చూసుకున్నా, అలాగే వెదర్ రిపోర్ట్ బట్టి చూసుకున్నా మేబీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకోవచ్చు. బట్ ఇది ఒక హై ప్రెజర్ గేమ్, ముందు బోర్డు మీద రన్స్ పెడితే బాగుంటుంది అనుకుంటే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవచ్చు.
అయితే మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నవంబర్ 19వ తేదీని చూసాం. కండిషన్స్ ని బాగా అంచనా వేయగలిగితే ముందు ఫీల్డింగ్ చేసిన టీంలు కూడా కప్పును గెలవచ్చు. పైగా ప్రీవియస్ గా చూసుకుంటే ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ అయినప్పుడు మన వాళ్ళు 2 సార్లు కూడా చేసినప్పుడే గెలిచారు. సో డెఫినెట్లీ నేనైతే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారని అనుకుంటున్నా. ఇక మ్యాచ్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే ఆదివారం మధ్యాహ్నం 1:30 లైవ్ స్టార్ట్ అవుతుంది. అంటే రేపు మధ్యాహ్నం 1:30 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక మీరు ఈ మ్యాచ్ ను టీవీలో లైవ్ లో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో లైవ్ వస్తుంది. లేదు మొబైల్లో చూడాలనుకుంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో లైవ్ వస్తుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే 2 టీంలు కూడా ఈ వరల్డ్ కప్ లో అన్డివైడెడ్ గా ఫైనల్స్ కి వచ్చాయి. అంటే గ్రూప్ స్టేజ్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 2 టీంలు ఫైనల్స్ వరకు వచ్చాయి. సో ఆస్ట్రేలియా టీం చూసుకుంటే వరల్డ్ కప్ లో వాళ్ళు ఆడిన మొత్తం 7 మ్యాచ్లు 7 కూడా గెలిచి ఫైనల్స్ కి వచ్చారు. అఫ్కోర్స్ మధ్యలో వెస్టిండీస్ తో వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. బట్ అది పక్కన పెడితే ఆస్ట్రేలియా వాళ్ళు ప్రతి స్టేజ్ లో కూడా టాప్ చేసి ఫైనల్ కి వచ్చారు. ఇక ఇండియా చూసుకున్న సేమ్ టు సేమ్ మన వాళ్ళు ఇప్పటివరకు వరల్డ్ కప్ లో 8 మ్యాచ్లు ఆడారు అండ్ 8 గెలిచి ఫైనల్స్ కి వచ్చారు. సో 2 టీంలు కూడా 2 సైడ్స్ నుంచి అన్డివైడెడ్ గా ఉంటే ఫైనల్ కి వచ్చాయి. దీనివల్ల ఈ ఫైనల్ మ్యాచ్ చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. ఇక ఆస్ట్రేలియా టీంలో కీ ప్లేయర్స్ విషయానికి వస్తే వాళ్ళ పేస్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మెయిన్లీ స్ట్రాకర్ మరియు వెడ్లర్ వీళ్ళిద్దరు కూడా కొత్త బాల్ తో చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. టామ్ స్ట్రాకర్ అయితే సెమీఫైనల్లో పాకిస్తాన్ మీద ఏకంగా 6 వికెట్లు తీశాడు. అలాగే ఓవరాల్ గా చూసుకున్న వీళ్ళిద్దరు టోర్నమెంట్లు ఇప్పటివరకు 12 వికెట్లు తీశారు. సో పేస్ బౌలింగ్ పరంగా ఆస్ట్రేలియా టీంకు తిరగలేదు. ఇన్ఫాక్ట్ ఈ వరల్డ్ కప్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పేస్ బౌలింగ్ అటాక్ అని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం మరీ అంత టాప్ నచ్ లేదని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే అంత స్ట్రాంగ్ గా లేదు. సో ఆ టీం యొక్క బ్యాటింగ్ చూసుకుంటే వాళ్ళ బలం మొత్తం టాప్ ఆర్డర్ లోనే ఉంది. వాళ్ళ ఓపెనర్ శారీ డిక్సన్ మరియు శామ్ కాన్స్టెస్ తో పాటు వాళ్ళ కెప్టెన్ హ్యూజ్ వెబ్జన్ మాత్రమే ఇప్పటివరకు టోర్నీలో ఎక్కువ రన్స్ కొట్టారు. సో ముగ్గురు కనుక తొందరగా అవుట్ అయిపోతే ఆ టీం కోలుకోవడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ వీళ్ళు పాకిస్తాన్ మీద సెమీఫైనల్లో చిన్న స్కోర్ అయినప్పటికీ ఎందుకు తడబడ్డారంటే టాప్ ఆర్డర్లో ఇద్దరు త్వరగా అవుట్ అయిపోయారు. డిక్సన్ మాత్రమే హాఫ్ సెంచరీ కొట్టాడు. సో ఆస్ట్రేలియా బ్యాటింగ్ వారం ఎక్కువగా వాళ్ళ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళ టీంలో అయితే చాలా మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ 67 ప్లేయర్స్ అయితే ఆల్రౌండర్స్ గా కనిపిస్తున్నారు. మెయిన్లీ వాళ్ళు ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్కువగా తడబడకుండా చాలా మంచిగా పెర్ఫామ్ చేయగలుగుతున్నారు. సో పర్షియల్ ఆస్ట్రేలియా టీం అయితే ఈసారి ఫైనల్ మ్యాచ్ లో మన టీమిండియాకి చాలా గట్టి కాంపిటీషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్ గా హ్యారీ డిక్సన్ మరియు శామ్ కాన్స్టెస్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3 లో హ్యూగ్ వెబ్జన్, నెంబర్ 4 లో హర్జస్ సింగ్, నెంబర్ 5 లో రైన్ హిక్స్, నెంబర్ 6 లో టామ్ క్యాంబెల్, నెంబర్ 7 లో ఆలివర్ పీక్, నెంబర్ 8 లో ర్యాఫ్ మ్యాక్మిలాన్, నెంబర్ 9 లో టామ్ స్ట్రాకర్, నెంబర్ 10 లో మాలీ బేడ్మెన్ మరియు నెంబర్ 11 లో కాలమ్ వెడ్లర్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే వరల్డ్ కప్ లో ఒక సెమీఫైనల్ మ్యాచ్ తప్పిస్తే మిగతా అన్ని మ్యాచ్లు కూడా 1 సైడ్ చేసి గెలిచారు. మెయిన్లీ ఒకనొక టైంలో మన వాళ్ళు వరుసపెట్టి 4 మ్యాచ్లు 200 కంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలిచారు. సో ఫస్ట్ మన వాళ్ళైతే వరల్డ్ కప్ లో అన్ని టీమ్స్ ని చాలా డామినేట్ చేసి ఫైనల్స్ కి వచ్చారు. అయితే అన్లైక్ ఆస్ట్రేలియా మన వాళ్ళ బలం బౌలింగ్ కాదు, మన వాళ్ళ బలం బ్యాటింగ్. ఎందుకంటే వరల్డ్ కప్ లో లీడింగ్ రన్ స్కోరర్స్ యొక్క లిస్ట్ తీసుకుంటే టాప్ 3 లో మన టీమిండియా బ్యాట్స్మెన్ ఉన్నారు. మెయిన్లీ కెప్టెన్ ఉదయ్ చహరాన్ అయితే ఇప్పటివరకు మొత్తం 389 రన్స్ కొట్టాడు. సో ఇప్పటివరకు అండర్-19 క్రికెట్ చరిత్రలో మన టీమిండియా తరపున ఏ కెప్టెన్ కూడా ఇన్ని రన్స్ కొట్టలేదు. అండ్ అతనితో పాటు సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్ ముషీర్ ఖాన్ కూడా చాలా కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. 338 పరుగులు కొట్టాడు. అయితే వీళ్ళిద్దరికంటే మోస్ట్ ప్రొటెక్టివ్ గా రన్స్ కొడుతుంది మాత్రం సచిన్ దాసే. అతనైతే ఇప్పటివరకు వరల్డ్ కప్ లో 116 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో వీళ్ళ ముగ్గురు కలిపి ఇప్పటివరకు వరల్డ్ కప్ లో 1000 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. అండ్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళ బ్యాటింగ్ డామినెన్స్ ఏ రేంజ్ లో ఉందనేది. ఇక వీళ్ళతో పాటు ఓపెనర్స్ అయిన ఆదర్ సింగ్ మరియు హర్షన్ కుల్కర్ని కూడా బాగానే బ్యాటింగ్ చేస్తున్నారు. బట్ వీళ్ళ దగ్గర ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే వచ్చిన స్టార్ట్స్ ని పెద్ద ఇన్నింగ్స్ గా కన్వర్ట్ చేయలేకపోతున్నారు. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మన టీమిండియాకి పెద్దగా సమస్యలు లేవు, కానీ బౌలింగ్ లో మాత్రం కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ మన వాళ్ళు ఎక్కువగా సౌమ్య పాండే మీద డిపెండ్ అవుతున్నారు. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయితే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో కూడా వికెట్లు తీస్తూ చాలా కన్సిస్టెంట్ గా బౌలింగ్ చేస్తున్నాడు. మెయిన్లీ అతని ఎకానమీ చూసుకుంటే బిలో 3 ఉంది. బట్ ఈ ఒక్క బౌలర్ తప్పితే మిగతా బౌలర్స్ అంత కన్సిస్టెంట్ గా రాణించట్లేదు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మన బౌలింగ్ యూనిట్ అయితే చాలా వరకు కలిసికట్టుగా రాణించగలుగుతుంది. ఏదైనా బేవచ్చమైన ప్రెజర్ సిచ్యువేషన్ వస్తే తప్ప మన వాళ్ళంత ఈజీగా అపోనెంట్ టీమ్ కి రన్స్ ఇవ్వట్లేదు. ఎనివే మ్యాచ్ కోసం మన టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ లోన్ కూడా ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ ఆదర్ సింగ్ మరియు హర్షన్ కుల్కర్ని బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3 లో ముషీర్ ఖాన్, నెంబర్ 4 లో ఉదయ్ చహరాన్, నెంబర్ 5 లో ప్రియాంశు మోలియా, నెంబర్ 6 లో సచిన్ దాస్, నెంబర్ 7 లో ఆరావెల్లి అవనీష్, నెంబర్ 8 లో మురుగన్ అభిషేక్, నెంబర్ 9 లో రాజ్ లింబానీ, నెంబర్ 10 లో నమన్ తివారీ మరియు నెంబర్ 11 లో సౌమ్య పాండే బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2 టీమ్స్ ఆన్ ది పేపర్ కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ మన టీమిండియానే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బట్ ఈ మ్యాచ్ లో మెయిన్ బ్యాటిల్ చూసుకుంటే ఆస్ట్రేలియా పేస్ బౌలర్స్ వర్సెస్ మన టీమిండియా బ్యాట్స్మెన్. అండ్ ఈ బ్యాటిల్ ఎవరైతే గెలుస్తారో మోస్ట్ లైక్లీ వాళ్ళే మ్యాచ్ కూడా గెలవచ్చు. మెయిన్ ఇనిషియల్ గా న్యూ బాల్ తో ఆస్ట్రేలియా పేస్ బౌలర్స్ కి మన వాళ్ళు ఎక్కువ వికెట్స్ ఇవ్వకూడదు. అలా కాకుండా సెమీఫైనల్ ఇచ్చేసినట్టే స్టార్టింగ్ లోనే ఒక 4-5 వికెట్లు ఇచ్చేస్తే మన టీం గెలవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ గా మారిపోతుంది. సో మన వాళ్ళు ఇనిషియల్ గా తక్కువ రన్స్ కొట్టినప్పటికీ పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా మనకు గెలిచే ఛాన్సెస్ చాలా పుష్కలంగా ఉంటాయి. అండ్ నేనైతే మన టీమిండియా కొరలు 6వ సారి టైటిల్ గెలుస్తారు అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.